అదేం లేదు సకల. మీ అమ్మ ఏం చెప్పింది, లక్ష్మీ నరసింహస్వామి పూజ తర్వాత వెళ్ళి స్కూల్లో జాయిన్ అవుతుంది కదా. అవును. అసలు ఆ పూజే జరగకుండా చేస్తే? పూజ చేయకుండానే స్కూల్కి వెళ్తుంది. మరి పూజ మధ్యలోనే ఆగిపోయి అది చెడిపోతే దానికి కారణం ఆ దొంగ పల్లవి అయితే? నైస్ ప్లాన్. కాస్త డీటెయిల్గా చెప్పు మావయ్య. మీ అమ్మకి పూజలు పునస్కారాలంటే విపరీతమైన నమ్మకం. పైగా లక్ష్మీ నరసింహస్వామి అంటే చాలా భక్తి. రేపు జరగబోయే స్వామి పూజని ఎవరైనా అవంతరం సృష్టించి దానికి కారణం ఆ పల్లవియే అని నమ్మిస్తే స్కూల్కి వెళ్ళమనడం అనే సంగతి అటుంచి ముందు ఈ ఇంట్లో నుంచి గెంటేస్తుంది. ప్లాన్ బాగుంది, కానీ పూజని డిస్టర్బ్ చేయడం ఎలా? నువ్వు సూపర్ మావయ్య, భలే ఐడియా చెప్పావు. మరి నా కమిషన్? ప్లాన్ సక్సెస్ అవ్వనివ్వు. రెమ్మా, రెమ్మా, ఎక్కడున్నావు? బయటేదో పనిలో ఉన్నట్టుంది వదినా. అది సరే గాని పూజకి అన్ని సిద్ధం చేయమని చెప్పాను, చేశారా? అన్నీ రెడీ చేసేసాను అత్తయ్య. మరి నైవేద్యానికి పెట్టాల్సిన పూర్ణాలు అవి చేశావా? అవి కూడా రెడీ చేశాను అత్తయ్య. అవునదినా, ఈ పల్లవి గారే 4 గంటలకి లేచి అన్ని పనులు తనొక్కతే చకచకా చేసింది. అత్తయ్య గారు, ఇంకేమైనా మర్చిపోయి ఉంటే చెప్పండి. గుడికి వెళ్ళాక ఇబ్బంది పడ్డం దేనికి? కార్తీక్, నాన్న కార్తీక్, త్వరగా రా, గుడికి టైం అవుతోంది. నానమ్మ, నా డ్రెస్ ఎలా ఉంది? చాలా అందంగా ఉంది. నువ్వు వేసుకున్నావు కదా, ఆ డ్రెస్కే అందం వచ్చింది. థ్యాంక్ యూ నానమ్మ. మరి నా డ్రెస్ బాలేదా? నీ డ్రెస్ కూడా చాలా బాగుంది. స్వీటీ వల్ల డ్రెస్ అందం వచ్చిందన్నా, మరి నా వల్ల రాలేదా? నీ వల్ల ఈ ఇంటికి అందం వచ్చింది. అవును పింకీ, ఈ ఇంటిని మీ నాన్న మనసుని కప్పేసిన చీకట్లు నీ రాకతో మాయమైపోయాయి. అక్కాయ్, ఏంటి లేటు? తొందరగా వెళ్దాం. ఇక్కడ లేట్ చేస్తే గుడికి లేటుగా వెళ్తాం. గుడికి లేటుగా వెళ్తే పూజ లేటుగా చేస్తాం. పూజ లేటుగా చేస్తే ప్రసాదం లేటుగా తింటాం. నువ్వు గుడికి పుణ్యం కోసం వస్తున్నావా, ప్రసాదం కోసం వస్తున్నావా? వంకిత, నువ్వు వెళ్ళో గ్లాస్ పాలు తీసుకురా. ఎందుకొదినా? ఉదయం టిఫిన్ చేశాం కదా. మీరు కాదు, కార్తీక్ వాళ్ళు ఈరోజు పూజ పూర్తయ్యేదాకా ఉపవాసం ఉండాలి కదా. అందుకే గ్లాస్ పాలు తాగి బయలుదేరితే వాళ్ళకి కాస్త ఆసరాగా ఉంటుందని వెళ్ళి తీసుకురా. సరే వదినా. అత్త, ఎవరికా పాలు? ఇంకెవరికి? నీ తమ్ముడికి, నీ మరదలకి.
ఈ రోజు ఇద్దరు ఉపవాసం ఉండాలంట కదా. కార్తీక్ ఓకే, కానీ ఆ దొంగ పల్లవికి ఉట్టి పాలేం సరిపోతాయి. మన ప్రేమని కూడా కలిపిద్దాం. ఏంటది? మ్మ్. మత్తు మందు. దేనికి? దీన్ని పాలల్లో కలిపి ఆ దొంగ పల్లవికి తాగిస్తే హ్యాపీగా పడుకుంటుంది. మ్మ్హ్, కాదు, పూజ స్పాయిల్ అవుతుంది. మా అమ్మ సంగతి నీకు బాగా తెలుసు కదా. ఇలాంటి విషయాల్లో ఏదైనా తేడా జరిగితే అస్సలు ఊరుకోదు. పైగా ఈ పూజ సరిగ్గా జరగకపోతే కార్తిక్కి దోషం పట్టుకునే అవకాశం ఉందని చెప్పారు కదా. అవును కదా. మ్మ్, ఈ పల్లవి వల్ల పూజ ఆగిపోతే మీ అమ్మే ఆ అమ్మాయిని బయటికి పంపిస్తుంది కదా. హ్మ్. అందుకే కలుపుతున్నాను. హ్మ్. కలుపు కలుపు. స్పూన్ తీసుకో. మర్చిపోకుండా దీన్ని తీసుకెళ్లి పల్లవికివ్వు. హ్మ్. ఇది మా తమ్ముడికివ్వు. అలాగే. తీసుకో. నాకొద్దు. వద్దంటావేంటి? ప్లాన్ అంతా వేస్ట్ అవుతుంది. ప్లాన్ ఏంటి? ప్లాన్ కాదమ్మా, పాలు తాగకపోతే వేస్ట్ అవుతాయి కదా అని అంటుంది. అంతే కదత్తా? అవును వదినా, అవును. మ్, నాకొద్దు. నా కోడలివి కాకపోయినా నా కొడుకు పక్కనే కూర్చుని పూజలు చేస్తున్నావు. ఈ పూజ నిర్విఘ్నంగా జరిపే బాధ్యత నీ మీద ఉంది. ఆ పాలు తీసుకో. అలాగే అత్తయ్య. కార్తీక్, పద విగ్రహం తీసుకుని బయలుదేరదాం.
ఏమండి, ఒక్క నిమిషం ఆగండి. దిగ్విజయంగా పూజ పూర్తవ్వాలి. ఇప్పుడు పదండి. లక్ష్మీ నరసింహ స్వామికి జై, లక్ష్మీ నరసింహ స్వామికి జై, లక్ష్మీ నరసింహ స్వామికి జై, గట్టిగా జై అనండి. లక్ష్మీ నరసింహ స్వామికి జై, లక్ష్మీ నరసింహ స్వామికి జై. చెప్పండి సార్, ప్లాన్ ఏంటి? గుళ్ళో లక్ష్మీ నరసింహస్వామి పూజ జరిపించి పుణ్యం కట్టుకోవాలని ఓ కుటుంబం తెగ ఆరాట పడుతోంది. దాన్ని మనం ఆపాలి. పూజను ఆపితే ఏం వస్తుంది సార్? ఆ కార్తీక్ గాడు ప్రతిసారి నా ఈగోని హర్ట్ చేస్తున్నాడు. నేను మనసు పడ్డ అమ్మాయిని నాకు దూరం చేస్తున్నాడు. అందుకే వాడి లైఫ్లో ఏ శుభకార్యం జరగకూడదు, ఏ మంచి పని చేయకూడదు. కార్తీక్ గారంటే డిఎస్పి కార్తీక్ గారేనా సార్? అవును, వాడే. అమ్మో, డిఎస్పి గారితో పెట్టుకుంటే మీతో పాటు మేము కూడా పోతాం కదా సార్. రేయ్, మీకు ఏం కాకుండా నేను చూసుకుంటాను. ముందు చెప్పింది చేయండి. ముందు ప్లాన్ ఏంటో చెప్పండి సార్. దాన్ని బట్టి చెయ్యాలా వద్దనేది డిసైడ్ అవుతాం సార్. సరే, ఇది ప్లాన్. చేస్తాం, కానీ ఇందులో డిఎస్పి గారితో పాటు ఆ అమ్మాయి కూడా రిస్క్లో పడుతుంది కదా సార్. ఆ అమ్మాయిని మీరు ఇష్టపడ్డారు అంటున్నారు కదా సార్. నన్ను కాదని వాడి వెంట తిరుగుతున్నందుకు కొంచెం నొప్పి తెలియాలే. మీరైతే నేను చెప్పింది చేయండి. అలాగే సార్. అలాగే సార్. మిస్టర్ కార్తీక్, ఇప్పుడు ఎలా అడుగాకుండా ముందుకెళ్తావో నేను చూస్తాను. రాష్ట్రం మొత్తం నువ్వు ఒక పెద్ద హీరోవి కదా, నీ హీరోయిజం ఏంటో ఇప్పుడు చూపించు. పదండి. ఓకే సార్. स्वामी की लक्ष्मी नरसिम्हा स्वामी की लक्ष्मी नरसिम्हा स्वामी की
లక్ష్మీ నరసింహ స్వామికి లక్ష్మీ నరసింహ స్వామికి ఈ పూజ మొదలుపెట్టిన దగ్గర నుంచి పూర్తి జరిగే వరకు అడుగడుగున గండాలు ఏర్పడే అవకాశాలున్నాయి. భగవంతుడా, రోడ్డు నిండా గాజు పెంకులున్నాయేంటి? రే కార్తీక్, ఒక్క నిమిషం ఆగరా. ఏమండి, ఆపకూడదండి. అడుగు ఆపినా, విగ్రహం నేల తాకినా ఈ వంశానికి అరిష్టమండి. ఏమండి, మనం చేసే ఈ పూజలో న్యాయం ఉంది. మంచి కోసం చేసే కార్యానికి ఆ మహావిష్ణువు ఎప్పుడూ అండగా ఉంటాడు. ఏదేమైనా మీరు మాత్రం అడుగు ఆపకండి. మిగతాదంతా నేను చూసుకుంటాను. తక్లా, కొంపదీసి ఇది నీ ప్లానా? అత్త, కార్తీక్ నా తమ్ముడు. తన మీద ఇలాంటి ప్లాన్లు ఎందుకు వేస్తాను? అయినా ఈ దిక్కుమాలిన పని నేను చేయను. లక్ష్మీ నరసింహ స్వామికి లక్ష్మీ నరసింహ స్వామికి లక్ష్మీ నరసింహ స్వామికి
నిరుత్తరం మనుత్తరం మహత్తరం మహాకరం మహా ఆ మగాడి ఆయుష్ను పెంచేది, ఏ శక్తి దరిచేరకుండా ఆపేది ఆ ఆలిమెడలో ఉండే తాళి మాత్రమే తల్లి.